యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు అమర్. ప్రియకి నీకు మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. ప్రియ నన్ను అసహించుకున్నా పర్వాలేదు, నీతో మాత్రం తెగతెంపులు చేసుకోకూడదు. ఎలా ప్రియకి నచ్చ చెప్పాలో, తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ప్రియని ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలమర్? ప్రియాకి నిజం తెలిసిపోయిన తర్వాత మనం వెనకడుగు వేస్తే ఇంకా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మనం ప్రియాకి మన మధ్య జరిగింది చెప్పాల్సిందే. పైగా నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. తప్పు చేసింది నేను, దానికి తల వంచక తప్పదు. తప్పదు. మేడం, మీరు లేకూడదు మేడం. ఏం చేస్తున్నారు మేడం? మేడం మేడం ఉండండి మేడం, ప్లీజ్ మేడం ఉండండి మేడం. నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు మేడం, చాలా నీరసంగా ఉన్నారు మేడం. మీకు రెస్ట్ అవసరం మేడం. మేడం, అమర్ సార్ ఇక్కడే ఉన్నారు మేడం. ఎవరున్నా ఎక్కడున్నా నేను ఎక్కడుండాలో నాకు తెలుసు. అవసరం లేదు అని చెప్తున్నాను కదా. మేడం మేడం నేను చెప్తున్నా కదా మేడం. ప్రియా, ప్రియా, ప్రియా ఆగు. ప్రియా, ప్రియా, ప్రియా నేను చెప్పేది విను ప్రియా. ఎవరెన్ని చెప్పినా నేను వినను. ఇప్పుడు తలదించుకొని ఏ లాభం? ఆల్రెడీ నా గుండెల్లో కొనుపం దించారు కదా. ప్రియా, ఒకసారి నేను చెప్పేది విను. వినను. ఇప్పటి వరకు విన్నది, నమ్మింది చాలు. నమ్మక ద్రోహానికి గురైంది చాలు.
రాధిక, ఇప్పుడు నువ్వేం చెప్పినా తను వినదు. నేను తను కన్విన్స్ చేస్తాను. నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళిపో. లేదమర్, ప్లీజ్ రాధిక, ఇప్పటికే లేట్ అయింది. కైలాష్ కంగారు పడుతూ ఉంటాడు. నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళు. ప్రియా సంగతి నేను చూసుకుంటాను. ప్రియకు తెలిసిపోయాక నేను కైలాష్ గారి దగ్గర నిజం దాచడం కరెక్ట్ కాదు. ఆయనకి నిజం చెప్పేయాలి. ఏమండి? 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 ఓ, నిద్రపోయారా? ఇప్పుడు ఆయన్ని నిద్ర లేపి నిజం చెప్పడం కరెక్ట్ కాదు. నేను మళ్ళీ సమయం చూసుకొని ఆయనకి నిజం చెప్తాను. మీకు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. మీరు అర్థం చేసుకుంటారనే ఆశతో, నమ్మకంతో నేను నా గతాన్ని మీ ముందు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏం చేయాలనేది మీ డెసిషన్ మీద ఆధారపడింది. ఎప్పుడు నీకు నీ తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే పోయగలదా జీవితాంతం? వెతికే తీరమే రానంది, బతికే దారినే మూసింది, రగిలే నిన్నలేనా నాకు సొంతం? సమయం చేదుగా నవ్వింది, హృదయం బాధగా చూసింది, నిజమే నీడగా మారింది. ఎప్పుడు నీకు నీ తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే మోయగలదా జీవితాంతం? ఇన్నాళ్ళు నేను నిద్రపోయాను రాధిక. ఇక నాకు నిద్ర పట్టదు.
రేపే మన బంధానికి ముగింపు. వద్దు ప్లీజ్ ప్రియా. ప్రియా, మా ఇద్దరి మధ్య నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం. గతాన్ని వదిలేసి కేవలం ఫ్రెండ్స్గానే బతుకుతున్నాం. ప్రియా, నువ్వు అసలు రాధిక గురించి తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఇందులో తప్పేదైనా ఉంటే అది కేవలం నాదే. చాలు, ఇంకా మీరేం చెప్పొద్దు. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను, పిచ్చిగా ప్రేమించాను. మీరు నా కళ్ళు కప్పి నన్ను పిచ్చిదాన్ని చేసి ఈ మొట్టి బుర్రకి అసలు అర్థం కాలేదు. మీ మధ్య ఇలాంటి ఒక గతం ఉందని నేను అస్సలు ఊహించలేదు. ప్రియా, నా జీవితంలో నేను ఎక్కువగా ప్రేమించేది, గౌరవించేది మీ ఇద్దరినే. అలాంటిది మీరిద్దరు నా జీవితాన్ని చీకటిమయం చేశారు. అది కాదు ప్రియా, నేను చెప్పేది ఒక్కసారి విను. మేము ప్రేమించుకున్న మాట నిజమే, కానీ ఇప్పుడు మా మధ్య ఆ ప్రేమ లేదు. తను కైలాష్తో, నేను నీతో హ్యాపీగా కలిసి బతుకుతున్నాం. నిజం తెలిస్తే నువ్వు ఇలా బాధపడతావని నీ దగ్గర దాచామే తప్ప నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు ప్రియా.
నన్ను నమ్ము ప్లీజ్ ప్రియా. ఇంకా మీరు ఏం చెప్పినా నేను నమ్మను. ఎన్నాళ్ళు మీ మాట విని నేను మోసపోయింది చాలు. ఇకపై నేనేమీ విడదలుచుకోవడం లేదు. ప్రియా దయచేసి కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ప్రియా ప్లీజ్ నా మాట ఒక్కసారి విను ప్రియా. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి తలుపు తీ. ప్లీజ్ ప్రియా. ప్రియా ప్రియా ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వర చూడరా ఇటు చూడరా ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా ఆ రిపోర్ట్స్ తీసి పెట్టండి, నేను వచ్చి చెక్ చేస్తాను. ఏం టెన్షన్ పడొద్దని చెప్పండి, నేను వచ్చి చెక్ చేసి చెప్తాను. ఓకే. దర్శిని లేట్ అవుతుంది, కొంచెం త్వరగా వెళ్ళాలి. నువ్వు రెడీ అయ్యావా? అయ్యాను, వస్తున్నా. ఓకే. రెడీ అయిపోయాను రాధిక, వెళ్దామా? సరే బయలుదేరదామా? పద. రాధిక ఏమండి, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఏమైనా అవసరం పడితే కాల్ చేయండి. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, మీకు లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకేనా? బాయ్. ఓకే. రాధిక ఒక్క నిమిషం. దర్శిని నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, రాధిక తర్వాత వస్తుంది. తొందరేం లేదు కైలాష్, నేను వెయిట్ చేస్తాను. అది కాదు దర్శిని,
రాధికతో పర్సనల్గా మాట్లాడాలి. అదే ఒక సొల్యూషన్ ఇస్తానని చెప్పాను కదా, ఆ విషయం గురించి.